నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఐటీ రంగాన్ని కరోనా ఊచకోత కోసింది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని అధఃపాతాళానికి తొక్కేసింది మహమ్మారి. ఎన్నో వైరస్లను తట్టుకుని నిలబడిన కరోనా వైరస్ ముందు తలవంచక తప్పలేదు. లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన స్టార్టప్లు, చిన్న తరహా ఐటీ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మరి ఈ కరోనా కష్టకాలం నుంచి ఐటీ రంగం బయటపడేది ఎలా? భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీల మనుగడ ఎలా? అమెరికా, యూరప్ల నుంచి కొత్త ప్రాజెక్టులు వస్తాయా? ఇంకెంతమందికి కరోనా ఎసరు పెడుతుంది? ఈ సంక్షోభ సమయంలో భారత ఐటీ రంగానికి ఉన్న ఆశ ఏంటి? ఆర్థిక మాంద్యాలను సైతం తట్టుకుని నిలబడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కరోనా దెబ్బకు ఉక్కిరిబిక్కిరవుతోంది. పరిస్థితులు కుదుటపడుతున్నా ఎప్పటిలా కార్యకలాపాలు నిర్వహించే వాతావరణం లేదు. ఎవరి ఉద్యోగం ఉందో, ఎవరి ఉపాధి పోయిందో లెక్కలేసుకునే రోజులొచ్చాయి. కరోనాకు కాదే రంగం అనర్హం. అన్ని రంగాలను పట్టిపీడించింది కరోనా. ఒక ఊపు మీద ఉన్న ఐటీ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ప్రపంచ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వేదికగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తూ అభివృద్ధి పథం వైపు వెళ్తున్నటువంటి తరుణంలో కరోనా తెచ్చినటువంటి చేటు ఏ విధంగా ఉంది? అందరూ చెప్తున్నటువంటి విధంగా లక్షలాది మంది జాబులూడి రోడ్డున పడతారా? మరి ఐటీ రంగం కోలుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతోంది? లెట్స్ వాచ్ స్పెషల్ స్టోరీ. ఐటీకి కరోనా కాటు, 10 ఏళ్ల కనిష్ట స్థాయికి ఆదాయ లాభాలు. కొన్నేళ్లుగా ఆదాయంలో 2 అంకెల వృద్ధి. కరోనా ప్రభావంతో కొత్త ఒప్పందాలు లేవు. ఐటీ రంగం గతంలో ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను చూసింది. మాంద్యాలను సైతం తట్టుకుని నిలబడింది. కానీ కరోనా మొత్తం పునాదులను కదిలేలా చేసింది. గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందన్నది అంటే మనది ఇప్పుడు ఇండస్ట్రీ డైరెక్ట్గా వరల్డ్ ఎకనామిక్ లింక్ అయి ఉంది. ఇంకా యూఎస్లో కానీ యూరోప్లో కానీ కొంచెం ఎకనామిక్ రిసెషన్ వచ్చిందంటే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అగైన్ రిసెషన్ వచ్చిన ప్రీవియస్ టైమ్స్ చూసుకుంటే 2001 ఆ టైంలో, 2001 టైంలో, మళ్ళీ 2008-9 టైంలో రిసెషన్ వల్ల మనకు ఆపర్చునిటీ పెరిగింది. ఎందుకంటే అక్కడ కాస్ట్ కటింగ్ చేయడంతో ఇక్కడ ఆపరేషన్స్ పెరిగింది. కానీ ఈసారి పెరుగుతుందా లేదా అనేది మనం ఆగి చూడాలి. బట్ వరల్డ్ రిసెషన్ ఉంటే మనకు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది తప్పకుండా. ప్రస్తుతం అయితే లేదు. మన దేశంలో సుమారు 40 నుంచి 50 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఏటా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ అందిస్తున్న ఈ కంపెనీలు. కరోనా వల్ల కొత్త ఒప్పందాలు లేవు. విదేశాల నుంచి ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి ఉంది. పైగా మన దేశంలోని కంపెనీల్లో 80% వరకు ప్రాజెక్టులు అమెరికా, యూరప్ నుంచే వస్తాయి. ఆయా దేశాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో ఉన్న క్లయింట్లతో తిరిగి సంప్రదింపులు జరపడానికి కంపెనీలు ఇబ్బందులు పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే భవిష్యత్ ఆదాయ లాభాలు 2% వరకు పడిపోవచ్చనే అంచనాలున్నాయి. ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణకు దృష్టి పెట్టాయా? వచ్చే ఆర్థిక సంవత్సరమంతా ఇదే చేస్తాయా? 2008 ఆర్థిక మాంద్యం పరిస్థితులు పునరావృతమవుతాయా? కరోనా భారతీయ ఐటీ కంపెనీలకు సవాల్ విసురుతోందా? భారత ఐటీ కంపెనీల ఆన్ సైట్ సేవలపై ప్రభావం తప్పదా? కరోనా వల్ల భౌతిక దూరం తప్పనిసరి. అందువల్ల లాక్డౌన్ ఎత్తేసినా ఎప్పటిలా ఐటీ కంపెనీలు పనిచేసే పరిస్థితి లేదు. అంటే పని నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. కరోనా రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ను మారుస్తాయా అన్నది కూడా ఒక ప్రశ్నే. అసలే ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో కొత్తగా మౌలిక సదుపాయాలంటే ఏ మేరకు ముందుకొస్తాయన్నది అనుమానమే. ఐటీ కంపెనీలన్నీ ఖరీదైన ప్రాంతాల్లో ఉంటాయి. అదనపు ఆఫీస్ స్పేస్ అంటే కోట్లు ఖర్చు పెట్టాలి. అంత చేసినా కొత్త ప్రాజెక్టులు వస్తాయా అంటే గ్యారంటీ లేదు. ప్రాజెక్టులు లేకపోతే ఐటీ కంపెనీలు ఈ పోటీ ప్రపంచంలో నిలబడ్డం కష్టం. డిమాండున్న ప్రాజెక్టు లభిస్తే డోకా ఉండదు. లేదంటే ఆర్థిక నష్టాల ఊబిలో కూరుకుపోవడమే. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ఇదే జరిగింది. మన దగ్గర కంటే అమెరికా తదితర దేశాలైతే అభివృద్ధి పదం నుంచి జారుకున్నాయి. ఇప్పుడు కరోనా మరింత దిగజార్చింది. ఈ ప్రభావం కొన్నాళ్లపాటు ఉంటుందని బ్రిటన్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ హెచ్చరిస్తోంది. కరోనా ముందు, కరోనా కాలంలో ఐటీ పరిశ్రమ ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొందో చూశాం. మరి కరోనా తర్వాత ఏంటనేదే ఇప్పుడు ప్రశ్న. ఐటీ కంపెనీలకే కాదు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా కరోనా ఎసరు పెట్టింది. లక్షల మంది రోడ్డున పడ్డారు. మరికొందరు నెత్తిపై ఉద్వాసన కత్తి వేలాడుతోంది. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రంగంలో కొత్తగా ఉపాధి అవకాశాలు ఉండవా? కొత్తగా ఐటీ ఉద్యోగాలు లేవు. ఉన్నవారికి ఉద్యోగ భద్రత లేదు. చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలు కుదేలేనా? లాక్డౌన్ ప్రకటించిన వెంటనే చాలా కంపెనీలు బలవంతంగా ఉద్యోగులతో రిజైన్ చేయించాయి.
కొత్తగా చేరిన వారికి అవసరం లేదని చెప్పేశాయి. కొన్ని కంపెనీలు నియామకాలు రద్దు చేస్తే మరికొన్ని వాయిదా వేశాయి. కిందటి ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి సంస్థలు. వీరంతా ఈ ఏడాది జూన్లోనే ఉద్యోగాల్లో చేరాల్సిందే. ఇప్పుడు కరోనా వైరస్ దాడి చేయడంతో ఐటీ కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. మీ సేవలు అవసరం లేదని చెప్పేస్తున్నాయి. వాస్తవానికి మన దేశంలో ఐటీ కంపెనీలు, అనుబంధ సంస్థల్లో 1/2 కోటి మంది వరకు ఉపాధి పొందుతున్నారు. చిన్న సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 10 నుంచి 12 లక్షలుంటే 5 అతిపెద్ద ఐటీ కంపెనీల్లోనే 10 లక్షల మంది పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగాన్ని కరోనా అతలాకుతలం చేయడంతో లక్షల కోట్ల మంది వ్యాపారం, లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. కీబోర్డు కింద పింక్ స్లిప్లు భయపెడుతున్నాయి. నేటి తరం యువతకి కొలువుల సౌధం ఏదైనా ఉంది అంటే అది సాఫ్ట్వేరే. ఈ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. అలాంటి రంగం కరోనా వేళ కలవరపడుతోంది. రేపు ఎలా ఉంటుందో తెలియదు. కొత్త ప్రాజెక్టులు వస్తాయో రావో చెప్పలేరు. ఎంతమంది ఉద్యోగాలు పోతాయో తెలియక ఉద్యోగులకు ఒక రకంగా నిద్ర కరువైంది. 2008 ఆర్థిక మందగమనంతో ఐటీ డల్. ఆ సమస్య నుంచి బయటపడ్డ ఐటీ రంగం. ఐటీ కంపెనీలకు ఇది కీలక సమయం. అలాంటి సమయాన్ని మింగేసిన కరోనా సంప్రదాయ కొలువుల స్థానంలోనే కొత్త టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలను అందుబాటులోకి తెస్తోంది ఐటీ పరిశ్రమ. ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటరింగ్కు సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం డిమాండ్ బాగుంది. వీటిపై పట్టు సాధించే అభ్యర్థులకు ఉద్యోగాలు 100కు 200% గ్యారంటీ. కొత్త టెక్నాలజీ ప్రకారం 2023 నాటికి 30 లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లుగా ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అందుకే ఇది అత్యంత కీలక సమయం. అలాంటి సమయాన్ని మింగేసింది కరోనా. కోవిడ్-19 వల్ల అమెరికా, యూరప్ దేశాల్లో వ్యవస్థలు కుప్పకూలాయి. అందువల్ల మన ఐటీ కంపెనీలకు ఆయా దేశాల నుంచి కస్టమర్లు ఎప్పట్లా వస్తారా? టెక్నాలజీ వ్యయాలపై ఆయా దేశాలు కోత పెడుతున్నాయి. ట్రావెల్, టూరిజం, ఏవియేషన్, ఫైనాన్షియల్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లకు చెందిన క్లయింట్స్ నుంచి ఇకపై భారీ ఆర్డర్లు రాకపోవచ్చన్నది నిపుణుల మాట. ఈ రంగంలో పెట్టుబడులు తగ్గుతాయనేది ఒక అంచనా. వచ్చే చివరి క్వార్టర్లో మన ఐటీ రంగం నిర్దేశిత లక్ష్యాలను చేరకపోవచ్చనే టాక్ ఉంది. అదే జరిగితే ఉపాధి కల్పనపై ప్రభావం పడుతుంది. ఉన్న ఉద్యోగులకు జీతం పెంపు, ప్రమోషన్లు ఉండకపోవచ్చు. కొన్నాళ్ల పాటు క్యాంపస్ సెలక్షన్స్ అనే మాట దరిదాపుల్లో వినపడకపోవచ్చని అంటున్నారు. ఉన్న సిబ్బందితోనే నెట్టుకు రావడం, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకెళ్లడం. కరోనా కాలంలో దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థలు ఇదే వైఖరిని అవలంబిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి దాదాపుగా రెడ్ సిగ్నల్ వేశాయి. గత ఏడాది 12,000 మంది ఫ్రెషర్స్కు ఉద్యోగాలిచ్చిన విప్రో ఈ ఏడాది అలాగే చేద్దామని అనుకున్న కరోనాతో బ్రేక్. టెక్కీలను విదేశాలకు పంపే ప్రక్రియకు కంపెనీలు ఫుల్ స్టాప్. వర్క్ ఫ్రం హోం వల్ల గణనీయంగా తగ్గిన పనితీరు. విప్రో, ఇన్ఫోసిస్, గూగుల్ వంటి సంస్థల్లో కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ప్రాసెస్ ఎక్కడిదక్కడే ఆగిపోయింది. విదేశాల నుంచి ప్రాజెక్టులు లేకపోవడంతో చాలా మంది రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. Available whatever they have it, they would like to utilize this particular time to enhance their available systems or to prepare themselves for the situation actually. సో దాని పరంగా మనకి నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ అనేవి డెఫినెట్లీ మాకు ఇంక్రీజ్ అయినాయి. నెంబర్ 2 వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది మాకు నిజం చెప్పాలంటే కొత్త ఏమి కాదు, బట్ ఆబ్వియస్లీ మేము ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఇంటి దగ్గర. బికాజ్ ఆన్ యావరేజ్ ఎంత లేదన్నా ఒక 2 to 3 hours వీఆర్ ఏబుల్ టు సేవ్ టైమ్. సో నెంబర్ 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ఎంటర్ప్రైజ్ సేల్స్ అనే దగ్గర కొద్దిగా యూజర్ బిహేవియర్ అనేది కొద్దిగా చేంజ్ ఉంటుంది ఫర్ ఫర్ ఎక్స్ మంత్స్ ఆఫ్ టైమ్ ఓ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ఆల్సో. వీ రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్లయింట్స్ ఆల్సో. సో సేల్స్ అనేది కొద్దిగా దర్ ఈస్ అ డౌన్ ట్రెండ్ ఆన్ ఇట్. ప్రతికూల పరిస్థితుల నుంచి అమెరికా, యూరప్లు ఎంత త్వరగా బయటపడితే అంతే వేగంగా భారత ఐటీ పరిశ్రమ కోలుకుంటుంది. లేదంటే కష్టాలు తప్పవు. పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను వేతనం లేని సెలవులపై వెళ్లమని కోరుతున్నాయంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల 200 ఐటీ కంపెనీల సీఈఓలతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ సమావేశమైంది. ఆ తర్వాత ఐటీ సెక్టార్లో భారీగా ఉద్యోగాల కోత ఉండవచ్చని ఒక సర్వే విడుదల చేసింది సిఐఐ. స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ లేదు. అప్పు పుడుతుందో లేదో తెలియదు. ఒకవేళ రుణం లభించినా ప్రాజెక్టులు వస్తాయా? ప్రాజెక్టులు లభిస్తే ఎప్పట్లా 5 అంకెల జీతాలిచ్చి ఉద్యోగులతో పని చేయించుకుంటాయా? ఇలాంటి ఎన్నో అనుమానాలున్నాయి. తెలంగాణలో 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు. లాక్డౌన్లో 95% మంది వర్క్ ఫ్రం హోం. హైదరాబాద్ ఐటీ వాటా 1,10,000 కోట్లు. పే కట్లతో నడుస్తున్న చిన్న ఐటీ సంస్థలు. కరోనా కాటు వల్ల అమెరికాలో భారీగా ఐటీ ఉద్యోగాలు ఊడాయి. అయితే అమెరికాలోని ఎంఎన్సీలు ఇక్కడి ఐటీ సంస్థలకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భారీ ప్రాజెక్టులు అప్పగిస్తాయన్న ఆశ, అంచనాలున్నాయి. ఇంతవరకు పెద్ద కంపెనీస్కి అంతేం పెద్ద ఇంపాక్ట్ లేదండి. ఎందుకంటే దర్ ఆల్ ప్రెడీ స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్ అంటారు. అంటే ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మేనేజ్ చేసుకునే ఒక పరిస్థితి వాళ్ళకు ఉన్నాయి. ఇది ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ
డబ్బు కానివ్వండి, వాళ్ళు దే హ్యావ్ ఇనఫ్ క్యాష్. సో అట్లా అక్కడ లే ఆఫ్స్ అనేది వచ్చి అసలు ఏం లేదు. సో పరిస్థితి ఇంపాక్ట్ని చూసారంటే స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీస్కి కొద్దిగా ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ కాబట్టి కొద్ది కంపెనీస్ కొంచెం ఇబ్బందులు ఉన్నారు. బట్ ఐ థింక్ ఇంకా మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్ రికవరీ స్టార్ట్ అయిపోతుంది బాగా. అదే నిజమైతే మాత్రం మన వాళ్లకు అతి త్వరలోనే ప్రాజెక్టులు దక్కి కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఈ రంగంలో చాలా వృద్ధి కనబరుస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ వృద్ధి 7% ఉంటే తెలంగాణలో మాత్రం ఇది 15% ఉంది. 65,000 కోట్లుగా ఉన్న ఐటీ ఉత్పత్తులను 2020 నాటికి రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కరోనా సంక్షోభం కారణంగా ఈ లక్ష్య సాధనకు 1-2 పట్టొచ్చని అనుకుంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో ఐటీ రంగానికున్న సానుకూల వాతావరణం వల్ల బెంగళూరును 1-2 ఏళ్లలో అధిగమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం నుంచి ఎంత త్వరగా బయటపడతామనే అంశంపైనే ఐటీ రంగం పురోగతి ఆధారపడి ఉన్నట్లుగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. అందరి దృష్టి ప్రస్తుతం లాక్డౌన్ పైనే ఉంది. ఆంక్షలు ఎత్తేసినా ఎప్పట్లాగా ఉద్యోగులను అనుమతించే అవకాశం లేదు. అలాగే పనులు మందగించాయి. దీంతో 3-4 త్రైమాసికాల నాటికి ఐటీ పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కరోనాతో ఐటీ రంగానికి కుదుపు వచ్చిన మాట నిజమే. అయినా మన కంపెనీలకు ఎక్కడో మిణుకుమంటూ ఆశలున్నాయి. అగ్రరాజ్యాలు చైనాకు ప్రతికూలంగా ఉండడంతో అది మనకు ప్లస్ అవుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు నిపుణులు. 3 ఏళ్లలో మన దేశం అనూహ్య పురోగతి సాధించిందా? ఐటీకి భారతే ప్రత్యామ్నాయమా? భారత్కు పోటీగా వస్తున్న దేశాలేంటి? వాస్తవానికి హైదరాబాద్ పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుసలో ఉందని చెప్పాలి. కరోనా తర్వాత చాలా కంపెనీలు చైనా నుంచి వైదొలిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. అయితే పోలాండ్, వియత్నాం, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు ఈ కంపెనీలను తమ దేశాలకు తన్నుకుపోవాలని చూస్తున్నా అక్కడ మానవ వనరులు, మౌలిక వస్తువులు పరిమితంగానే ఉన్నాయి. చైనా నుంచి ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ దిశగా తెలంగాణ సర్కారు వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఉప్పల్, ఆదిభట్లలో ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీని విస్తరించే యోచనలో సర్కారుంది. అలాగే ఐటీ కంపెనీలకు ప్రధాన వినియోగదారులు ప్రభుత్వాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎయిర్లైన్స్, వైద్యం, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలే కీలకం. ఈ రంగాలు కరోనా విపత్తు నుంచి కోలుకోవాలి. అప్పుడే ఐటీకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. చైనా అండ్ యుఎస్కి జరిగినటువంటి ఆ యొక్క డిఫరెన్సెస్ వల్ల ఆ బెనిఫిట్ అయ్యేటువంటి కంట్రీ ఇండియా అన్నది మనం అనుకోవాలి. ఇండియాలో దట్టు హైదరాబాద్ అన్నది మొత్తం ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే బెంగళూరుని కంపేర్ చేసుకున్నా కానీ, నెక్స్ట్ చెన్నైని కంపేర్ చేసుకున్నా కానీ, ఇక్కడ ఉండేటువంటి సెసమాలజికల్ రిపోర్ట్ కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ రిసోర్స్ కావచ్చు, గొప్పగా ఇక్కడ అంటే లాస్ట్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఇనిషియేటివ్స్, టాస్క్, టీ హబ్ ఇట్లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ వల్ల మనం ఇక్కడికి ఇంకా కూడా చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకప్పుడు వర్క్ ఫ్రం హోమ్ అంటే వెనకాడిన సంస్థలు సైతం కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్నే ఎంచుకున్నాయి. ఇదే పద్ధతిని మరికొన్ని నెలలు కంటిన్యూ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లిన చాలా మంది టెకీలు పొలాలు, కొబ్బరి చెట్ల నీడలో ల్యాప్టాప్లు పెట్టుకుని వర్క్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఫార్చునేట్లీ చూస్తే ఇవంతా కూడా ఎక్కడ కూడా ఇంపాక్ట్ కాలేదు, ఇంకా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట కంట్రీస్లో వాళ్ళకు వెరీ కామనే, కానీ ఇప్పుడు మనకు కూడా ఇండియాలో వంటి కంట్రీస్లో కూడా ఇప్పుడిప్పుడే డెవలపింగ్ కంట్రీస్ మనకు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. మనం ఇది ఈజ్ అ రైట్ టైం ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఐటీఎస్, ఐపీఎస్, ఐఎస్పీ సర్వీసెస్ టు ఇంక్రీజ్ దేర్ బ్యాండ్ విడ్త్ అక్రాస్ ద స్టేట్ అండ్ విలేజెస్ కూడా ఇంక్రీజ్ చేస్తుందంటే ఇది ఇంకా సులువుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం కూడా ఉండదు. సైబర్ సెక్యూరిటీ, ఐపీ సెక్యూరిటీ వంటి సవాళ్లు పరిష్కరించుకోగలిగితే 100% కృత్రిమ పని వాతావరణంలో ప్రాజెక్టులు నిర్వహించుకోవచ్చనేది నిపుణుల మాట. ప్రెజెంట్ కరోనా వల్ల మనకి ఇండియాకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అక్కడైతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి హై ఫ్లేజ్ ఆఫ్ బ్యాండ్ విడ్త్, నెట్వర్క్ ఇవన్నీ బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉండవు. కానీ ఇక్కడ మన సైడ్ వచ్చేవరకు మనకంత నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి మన టీమ్ లీడ్స్ కానీ ఎవరు మనకు ఉండరు హోమ్ వర్క్లో. సో దాట్స్ ద ఇష్యూ అంతే. మరి రానున్న రోజుల్లో ఈ ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమిస్తామో చూడాలి. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్లో మాత్రం సాఫ్ట్వేర్ రంగం మళ్లీ పుంజుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మెడికల్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఈ రంగానికి అనేక అవకాశాలుంటాయని, ఇన్నోవేషన్తో వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. ఇటు చూస్తే కరోనా ఇప్పట్లో పోయేలా లేదు. వైరస్ పోయే వరకు పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసే పరిస్థితి లేదు. అది ఏడాదైనా 2 ఏళ్లైనా ఈ ఇబ్బందులు తప్పవు. ఈలోగా సంస్థలు నిలబడేది ఎలా? టెక్కీలు ఉద్యోగ భద్రతకు గ్యారంటీ ఉంటుందా?
దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.